గరుడ. ఈ మాట వినగానే మనందరికీ మహావిష్ణువు గుర్తొస్తారు కదా, ఎందుకంటే మహావిష్ణువు వాహనం గరుడ. మరి ఆ గరుడ అంత శక్తివంతమైన పక్షి ఎలా అయింది? అసలు ఆ గరుడ స్టోరీ ఏంటి? గరుడ మహావిష్ణువు వాహనం ఎలా అయిందో మీ అందరికీ తెలుసా? గరుడ గురించి తెలుసుకోవాలంటే మనకి ఫస్ట్ కశ్యప ఋషి గురించి తెలుసుకోవాలి. కశ్యప ఋషికి చాలామంది భార్యలు ఉండేవారు. వింత ఇంకా కద్రు వాళ్ళ భార్యల్లో ఇద్దరు. ఆ వింత ఇంకా కద్రులకి ఋషి కశ్యప మీకు ఎటువంటి సంతానం కావాలి అని అడిగితే, కద్రు నాకు 1000 స్నేక్స్ కావాలి అని అడుగుతుంది. మరి వింతను అడిగితే వింత అంటది, నాకు 1000 స్నేక్స్ అక్కర్లేదు, కానీ వాళ్ళను ఓడించే అంత పవర్ ఉన్న 2 వ్యక్తులు ఉంటే చాలు అంటుంది. ఋషి కశ్యపుడు నవ్వి సరే అని చెప్పి వాళ్ళిద్దరికీ వరాలు ఇస్తారు. ఆ వరం ప్రకారం కద్రుకి 1000 ఎగ్స్ ఇంకా వింతాకి 2 ఎగ్స్ ఇస్తారు. కొంతకాలం గడిచాక ఆ కద్రుకి ఇచ్చిన ఎగ్స్ నుంచి 1000 స్నేక్స్ బయటకు వస్తాయి. టైం గడిచిన వింతాకి ఇచ్చిన 2 ఎగ్స్ మాత్రం హ్యాచ్ అవ్వవు. ఇంకొక రోజు వింత పేషెన్స్ లాస్ అయిపోయి ఆ ఎగ్ని హ్యాచ్ చేయడానికి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. అలా బ్రేక్ చేసేసరికి అందులో ఆ ఎగ్ నుంచి ఒక సగం పెరిగిన వ్యక్తి బయటకు వస్తారు. బయటకు వచ్చి వింతాకి శాపం ఇస్తారు. నువ్వు నన్ను సగమే పెంచావు కాబట్టి నువ్వు కద్రుకి లైఫ్ లాంగ్ సర్వెంట్గా ఉంటావు అని చెప్పి తను ఆకాశంలోకి ఎగిరిపోతారు. తను ఎవరో కాదు, మన సూర్యదేవుడి చారియట్, పేరు అరుణ. వేరే ఇంకొక ఎగ్ హ్యాచ్ అవ్వడానికి చాలా పేషెంట్గా వెయిట్ చేసింది. అలా వెయిట్ చేసి ఆల్మోస్ట్ 500 years తర్వాత గరుడ పుడతారు. అలా పుట్టిన గరుడ కొంతకాలం పెరిగాక ఈ బానిసత్వం నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి కద్రుని అడుగుతారు. నేను మీకు ఏమి ఇస్తే మీరు నాకు ఫ్రీడమ్ ఇస్తారు అని అడుగుతారు. అప్పుడు కద్రు వెంటనే నాకు స్వర్గంలో ఉన్న అమృతం కావాలి అని అడుగుతుంది. అలా అడిగిన వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గరుడ వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతారు. వెంటనే దేవతలందరూ ఆ గరుడ ఉన్న స్ట్రాంగ్నెస్ని చూసి అందరూ భయపడతారు. ఫైనలీ ఇంద్రుడితో ఫైట్ చేసి గరుడ అమృతాన్ని తీసుకొస్తారు. అమృతాన్ని తీసుకొని వచ్చే మార్గంలో మహావిష్ణు దర్శనం చేసుకుందామని చెప్పి వైకుంఠానికి వెళ్తారు గరుడ. మహావిష్ణువు గరుడ చేతిలో అమృతం చూసి, అమృతం చేతిలో ఉంది ఏంటి, నువ్వు తాగలేదా అని అడుగుతారు. అప్పుడు గరుడ 500 ఏళ్ళ నుంచి మా అమ్మని సర్వెంట్గా చూస్తుంది మా కద్రు అనే ఒక అమ్మాయి, మాకు ఫ్రీడమ్ కోసం తీసుకెళ్తున్న అమృతం అంటే మహావిష్ణు ఆ మాటకి చాలా ఇంప్రెస్ అయ్యి ఒక వరం ఇస్తారు. అమృతాన్ని తాగినా తాగకపోయినా నీకు ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి హింస పడవు అని. ఇంకా గరుడ మహావిష్ణువుకి థ్యాంక్ యూ చెప్పి రిటర్న్ వచ్చేస్తుండగా మహావిష్ణువు గరుడ పవర్ చూసి, గరుడ తేజస్సుని చూసి, నువ్వు ఇమ్మోర్టల్ అవ్వు, లైఫ్ లాంగ్ నా వాహనంగా ఉండు అని చెప్పి వరం ఇస్తారు.